క్వశ్చన్ అయితే మనకు తెలుసు. క్వశ్చన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఎక్కడుంది క్వశ్చన్ అంటే జస్ట్ 1 minute. ఇక్కడ సెక్షన్ 1 లో ఉందా? ఎస్, ఇక్కడ సెక్షన్ 1 లో ఉంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఏంటి క్వశ్చన్ అంటే చూడండి, క్వశ్చన్ ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ అట్ టాంజెంట్స్ ఎక్కడ డ్రా చేసినామంటే x1 y1 x2 y2 x3 y3 టు ద పారాబోలా y2 = 4ax ఈజ్ 1/16a mod y1 minus y2 y2 minus y3 y3 minus y1 స్క్వేర్ యూనిట్స్. ఏరియాని స్క్వేర్ యూనిట్స్ గా రాస్తారు, ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గివెన్ పాయింట్స్ రాసుకుంటా, వాటికి నేమింగ్ ఇచ్చుకుంటా. ఏమని? లెట్ d ఈజ్ ఈక్వల్ టు, డిని ఏం రాసుకుంటారు సార్ అంటే x1, y1. e ఈజ్ ఈక్వల్ టు, డి తర్వాత ఈనే కదమ్మా, x2 y2. ఆ తర్వాత f ఈజ్ ఈక్వల్ టు x3 y3. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఏబిసి తీసుకోలేదంటే ఏ అనేది మనం వర్టెక్స్ గా వాడతాం. పారాబోలాలో వర్టెక్స్ ని దేంతో డినోట్ చేస్తాం? ఏతో. కాబట్టి ఏబిసి కాకుండా డిఈఎఫ్ తీసుకున్నాం. ఓకే, x1 y1. వాట్ ఈస్ x1? at1 స్క్వేర్ 2at1. జాగ్రత్తగా రాయాలి అన్న. at2 స్క్వేర్ 2at2. ఇప్పుడు పిల్లోడికి డౌట్ వస్తుంది, సార్ ఇది ఎక్కడిచ్చినారు, ఇది ఎవరు నాన్న, ఇవి పారామెట్రిక్ పాయింట్స్ కాబట్టి నువ్వు రాసుకోవాలి. సో నెక్స్ట్ at3 స్క్వేర్ 2at3. Now you have to find the tangents at these 3 points. Equation of tangent for y square equal to 4x at d, at e, at f. ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి సార్ అంటే 3 tangents 3 ఈక్వేషన్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ tangents ఫైండ్ అవుట్ చేస్తాను. చూడు, ఈక్వేషన్స్ ఆఫ్ tangents at the points d, e, f for y square equal to 4ax are ఏమి ఆ ఈక్వేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x ని ఎలా రాయొచ్చు సార్ అంటే y1. y స్క్వేర్ ని రెండుగా స్ప్లిట్ చేసి y ఇంటూ y, ఒక y ని ఏం రాసుకున్నాం అంటే y1. 4ax, 4a ని 2 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే 2a వస్తుంది. x ప్లస్ x1. కానీ x1 అంటే y1 అంటే ఇవి సబ్స్టిట్యూట్ చేయాలా, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అంటే అది సబ్స్టిట్యూట్ చేయాలా. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తా. సో y1 ప్లేస్ లో ఏం పెడతానంటే 2at1. సో 2at1. x1 ప్లేస్ లో ఏం రాస్తారు సార్ అంటే at1 స్క్వేర్. నువ్వు వెంటనే ఏమంటావు సార్, ఇక్కడ 2a క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మిగిలేది yt1 మాత్రమే మిగులుతుంది. మరి ఇక్కడ 2a వెళ్ళిపోతే మిగిలేది x ప్లస్ at1 స్క్వేర్. నేను డైరెక్ట్ గా రాసేస్తానండి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఆ తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏ పాయింట్ దగ్గర, ఈ అనే పాయింట్ దగ్గర ఏమొస్తుంది సార్ అంటే యాక్చువల్ గా నువ్వు చేయాలి, ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ yt2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at2 స్క్వేర్. Similarly, you have to find yt3 is equal to x plus at3 square. Equation number 3. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 1, 2 సాల్వ్ చేయాలి, తర్వాత 2, 3 సాల్వ్ చేయాలి, తర్వాత 1, 3 సాల్వ్ చేయాలి. అప్పుడు వర్టైసెస్ వస్తాయి. దేని యొక్క వర్టైసెస్ సార్ అంటే ట్రయాంగిల్ యొక్క వర్టైసెస్. అవునా? సో పైన ఉండేటివి తీసుకోకూడదు, అవి తీసుకోకూడదు. ఆ పాయింట్స్ దగ్గర నువ్వు టాంజెంట్స్ డ్రా చేసుకున్నావు, ఇప్పుడు నీకు వర్టైసెస్ కావాలి. సో యూ హ్యావ్ టు సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్. ఎలా సాల్వ్ చేయాలి అంటే 1 - 2 చేస్తున్నాను. 1 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే y ఇంటూ t1 మైనస్ t2. రెండిట్లో y కామన్ ఉంది, తీసేసినాను. x వెళ్ళిపోతుంది, a ఇంటూ t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ వస్తుంది. కానీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2. వెంటనే మనం ఏమంటామంటే సార్ ఈ పక్క ఆ పక్క t1 మైనస్ t2 వెళ్ళిపోతుంది. y వాల్యూ ఎంత అంటే a ఇంటూ t1 ప్లస్ t2. ఇప్పుడు x వాల్యూ కావాలి, ఈ y వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 1 లో పెట్టాలి. ఈక్వేషన్ 1 లో. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏముంది, ఈక్వేషన్ 1 yt1. y అంటే ఎంత, a ఇంటూ t1 ప్లస్ t2 అని రాసి yt1 అంటే t1 రాస్తాను, x ప్లస్ at1 స్క్వేర్. at1 స్క్వేర్ ఇక్కడ ఏ లోపలికి పోయి లోపల మల్టిప్లై చేస్తుంది, t1 కూడా లోపలికి వస్తే మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది సార్ అంటే at1 స్క్వేర్, at1 t2 వస్తుంది. ఇక్కడ ఎంత సార్ అంటే x ప్లస్ at1 స్క్వేర్. వెంటనే నువ్వు ఏమంటావు అంటే at1 స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సిల్. x వాల్యూ ఎంత వచ్చింది అంటే at1 t2.
సో ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, అంటే ఒక వర్టెక్స్ వచ్చేసింది. లెట్ P is equal to, మళ్ళా D తీసుకోవద్దు, D అంటే ఆల్రెడీ తీసుకున్నావు. లెట్ P is equal to ఎంత సార్ అంటే AT1 T2, ఇంకోటి ఎంత సార్ అంటే A into T1 plus T2. అదే విధంగా Q కావాలి, Q ఎంత సార్ అంటే A T1 T2 అయిపోయింది, T2 T3 వస్తుంది, ఇక్కడ T2 plus T3 వస్తుంది. మరి ఇక్కడ ఏం సార్ అంటే R రాయాలి, R అంటే A T3 T1 రాసుకుంటావు, ఇక్కడ ఏమి సార్ అంటే T3 plus T1. అయిందా? తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR is equal to 1/R. ఫార్ములా గుర్తు పెట్టుకోవాలా మనకు. అఫ్ కోర్స్ మనకు గుర్తుండదు, అది నేను గుర్తుండే వాళ్ళ కోసం చెప్తాను. మనకు గుర్తుండదు, స్లిప్పులు చిట్టీలు తీసుకొని పోదాం. x1 minus x2, x1 minus x3, y1 minus y2, y1 minus y3. అవునా? కానీ ఇప్పుడు x1 అంటే x2 అంటే పిల్లోడు పైకి వెళ్ళిపోయి సార్ x1 అంటే AT1 స్క్వేర్, x2 అంటే AT2 స్క్వేర్, ఇవి కాదండి x1 x2 అంటే. ఇప్పుడు వచ్చినాయే అవి ఆ పాయింట్స్. సో ఎంత x1 అంటే ఇది x1, ఇది y1, x2 y2, x3 y3. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి అంతే. సో ఇక్కడ ఏమొస్తుందంటే బాగా అబ్జర్వ్ చేయి నాన్న, ఇప్పుడు ఏమొస్తుందంటే హాఫ్ అలాగే ఉంటుంది, మోడ్ అలాగే ఉంటుంది, x1 minus x2. x1 minus x2 అంటే A T1 T2 minus x2 అంటే A T2 T3. అవునా? ఇక్కడ A T1 T2, ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే A T3 T1, T3 T1. మరి కింద ఏమొస్తుంది సార్ అంటే ఈ ఫస్ట్ పైది సింప్లిఫై చేసుకో, కిందది ఈజీగా రాయొచ్చు. ఏమి అంటే పైన ఏం కామన్ వస్తుందంటే AT2 కామన్ చేయొచ్చు. AT2 కామన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే AT2 కామన్ చేస్తే T1 minus T3 వస్తుంది. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు సార్ అంటే AT1 కామన్ చేసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే AT1 కామన్ T2 minus T3 వస్తుంది. అవునా? కింద అదే సేమ్ రాసేయాల, T1 minus T3 రాయాలా, ఇక్కడేం రాయాలంటే AT2 minus T3. గుర్తుపెట్టుకో, మళ్ళా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు y1 లో నుంచి y2 తీసేయాల అంటే దీంట్లో నుంచి తీసేయాల, అదంతా చేస్తే వచ్చేది అదే, కాబట్టి డైరెక్ట్ గా నేను రాసేసుకున్నా. ఇప్పుడు నువ్వేమంటావు అంటే సార్ ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో ఒకటి కామన్ చేయొచ్చు. ఏం కామన్ చేయొచ్చు బాబు అంటే ఇక్కడ A ఇంటూ A స్క్వేర్ బై 2. నేనేమంటానంటే ఫస్ట్ కాలంలో ఇంకోటి కూడా కామన్ చేయొచ్చు, అది వచ్చి T1 minus T3. సో కామన్ చేసేస్తాను, ఇక్కడ T2 minus T3 కామన్ చేసేస్తాను. చేస్తే మిగతాది ఎంత అంటే T2, ఇక్కడ T1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే T2 minus T1 వస్తుంది, T2 minus T1. దీన్ని ఆర్డర్ ప్రకారం రాసుకోవాలా, A స్క్వేర్ బై 2 మోడ్ రాసుకొని T1 minus T2, తర్వాత T2 minus T3, తర్వాత T3 minus T1. కానీ నీకు తెలుసు T1 అంటే ఫస్ట్ లో y1 అంటే ఎంత చెప్పు, ఫస్ట్ లో ఉంది y1 వాల్యూ ఎంత 2AT1, y1 వాల్యూ ఎంత అంటే 2AT1. దీని నుంచి T1 ఎంత సార్ అంటే y1 by 2A, y1 by T2 వాల్యూ ఎంత అంటే y2 by 2A, T3 ఎంత y3 by 2A. అన్నిట్లో by 2A బయటికి వచ్చేస్తే 2A into 2A 4A square, 4A square into 2A ఎంత అంటే 8A cube, 8A cube into 2 ఎంత అంటే 16A cube వస్తుంది. ఇక్కడ T1 ప్లేస్ లో y1 వస్తుంది, T2 ప్లేస్ లో y2 వస్తుంది, ఈడ y2 minus y3 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది సార్ అంటే y3 minus y1 వస్తుంది, y3 minus y1. తర్వాత పైన ఒక A స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, కింద A స్క్వేర్ వెళ్ళిపోతే. సో దిస్ ఈస్ ద SQ యూనిట్స్ ఆన్సర్, స్క్వేర్ యూనిట్స్ ఆన్సర్. అవునా? బాగా చూసుకోండి.